నమస్తే అండి. ధనుసు రాశి వారికి మార్చి 17వ తేదీ సోమవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించాలి. అప్రమత్తంగా ఉండవలసిన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభించే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోండి. ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి. మధ్యవర్తిత్వ వ్యవహారాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మరియు సమయాన్ని గడుపుతారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అనుకూలమైన సమయం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులు మరియు బంధువులతో సమయాన్ని గడుపుతారు. మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి. ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ప్రశాంత వాతావరణం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే సమయంగా చెప్పవచ్చు. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం. ఈ రాశి వారికి తూర్పు, ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం. ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే నిర్ణయాత్మకంగా ఉండండి. స్వల్పపాటి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా బాధ్యతగా ఉండండి. ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది. అయినప్పటికీ సమయానుకూలంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు లాభం ఏకవాక్కుతో ముందుకు సాగండి. వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి. విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభదాయకం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే సమయం. ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి. దుర్గా అమ్మవారిని, లక్ష్మీ గణపతిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.